ఉండవల్లిలోని సీఎం నివాసం నుండి ఫ్రీ బస్ పథకంకు శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచే బస్సులో ఎక్కిన సీఎం, డిప్యూటీ సీఎం మంత్రి లోకేష్ వారధి మీదుగా విజయవాడ బస్ స్టేషన్ చేరుకున్నారు. మార్గం మధ్యంలో మహిళలు, కూటమి నాయకులు స్వాగతం పలుకుతూ మీడియాతో మాట్లాడారు. స్త్రీ శక్తిలో భాగంగా అంటే స్త్రీలకి ఉచిత బస్సు ప్రయాణం ఎన్నికల ముందు ఏదైతే సూపర్ 6లో భాగంగా హామీ ఇచ్చారో దాన్ని నెరవేర్చే ఈరోజు శుభ పరిణామం ఈరోజు ఆగస్టు 15 రోజు చేసుకోవడం నిజంగా ఎంతో గర్వించదగ్గ విషయం. అయితే సూపర్ 6 హామీలు అమలు చేయలేరు, అవి ఆచరణ సాధ్యం కావు అని చెప్పి విష ప్రచారం చేసిన వారికి ఈ హామీతో పూర్తిగా సూపర్ 6 హామీల్ని నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా మనం అండదండలుగా ఉండాలని భావిస్తూ ఈరోజు మహిళలు అయితేనేమి, లేకపోతే సామాన్య ప్రజలైతేనేమి అందరూ బస్సుకి వెళ్ళేవాళ్ళు, కాలేజీలకు వెళ్ళే వాళ్ళకి ఉచితంగా ప్రయాణం, మెట్రో ఎక్స్ప్రెస్ దగ్గర నుంచి, డీలక్స్ దగ్గర నుంచి మామూలు మిగతా రాష్ట్రాల్లో కేవలం కొన్ని సర్వీసులకే పరిమితమైన ఈ ఉచిత బస్సు కూటమి ప్రభుత్వం ఈరోజు మెట్రో ఎక్స్ప్రెస్ సిటీల్లో కానీ లేకపోతే జిల్లాల్లో కానీ ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించినందుకు డైలీ వేజ్ లేబర్స్ ఉంటారు, అలాగే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, రోజువారీ కాలేజీలకు వెళ్ళేవాళ్ళు కానీ స్కూల్కి వెళ్ళేవాళ్ళు కానీ ఒక్కొక్క మహిళకి యావరేజ్గా 1500 నుంచి 2000 రూపాయలు ఆదాయ కార్యక్రమాన్ని సంపదను సృష్టిస్తుందో పాటు మనం ఉన్న సంపదని కాపాడుకోవటం అంటే దాచుకోవటం కూడా ఎంతో ముఖ్యమైన భావంతో ఈ స్త్రీశక్తి పథకాన్ని తీసుకురావటం. ఈ పథకం ద్వారా ఖచ్చితంగా గవర్నమెంట్కి 1942 కోట్లు సంవత్సరానికి భారం పడుతున్నా సరే స్త్రీలకి మేలు చేయాలి, మనకు అండగా నిలబడ్డ స్త్రీలకి ఖచ్చితంగా ఇవి చేయాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురావడం, అలాగే పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల వారికి ఏదైతే హామీ ఇచ్చారో హామీలన్నింటినీ నెరవేరుస్తూ ప్రభుత్వం మౌలిక వసతులతో పాటు ఇచ్చిన హామీలను కూడా ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని దినదినాభివృద్ధిగా ముందుకు తీసుకెళ్తా ఉంది. ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మాట ఇచ్చిన ప్రకారం, అలాగే కూటమి ప్రభుత్వానికి అండగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు అందరూ కూడా ఒక సముచితమైన నిర్ణయంతో, అలాగే మా కాన్స్టిట్యున్సీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ లోకేష్ గారి ప్రత్యేక చొరవతో ఈ రోజున మంగళగిరిలో ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఉప ముఖ్యమంత్రులు, అలాగే స్థానిక శాసనసభ్యులు, ఐటీ శాఖ మంత్రి శ్రీ లోకేష్ బాబు గారు సమక్షంలో ఈ రోజున ఉచిత బస్సు ప్రయాణం ఈ రోజున ఉండవల్లి నుంచి విజయవాడ వరకు ప్రారంభించడం జరిగింది. దాదాపు ప్రత్యేకంగా మహిళల కోసం 8000 పైచిలుకు బస్సులు ప్రత్యేకంగా బిగించేసి రాష్ట్రం అంతా ఈరోజు నుంచి ఆధార్ కార్డు ఉంటే చాలు, మహిళలకి ఆంధ్రప్రదేశ్ యొక్క పౌరసత్వం ఆధార్ కార్డు ఉంటే చాలు, ఆంధ్రప్రదేశ్ అడ్రస్ అని చెప్పి ప్రతి ఒక్క మహిళకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది. ఏదైతే మా మంగళగిరి నియోజకవర్గ ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాడో నారా లోకేష్ గారు, అలాగే మా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇచ్చిన హామీలను తీర్చే దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఉండవల్లిలో ఉచిత బస్సు కార్యక్రమాన్ని ప్రారంభించడం, అది మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే ఇక్కడ లోకేష్ గారు, అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు, ప్రతి ఒక్క నాయకులు ఇవాళ పేద ప్రజలకి ఉచిత బస్సును అందజేసే కార్యక్రమంలో మేమంతా పాల్గొని విజయవంతం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఫ్రీ బస్సు విధానాన్ని అనేది ఈరోజు నిర్వహించడం అనేది చాలా గర్వంగా ఉంది. ఇదే నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళు అనేక సార్లు ఈ కూటమి ప్రభుత్వం ఏమీ సూపర్ 6లో హామీలు ఏమీ చేయలేదని అనేక ఏరియాల్లో ప్రచారాలు చేస్తున్నారు. కానీ ఈరోజు చేసి చూపిస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మా జనసేన పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ఈ ఏరియాలో మన లోకేష్ బాబు గారికి, మా మంగళగిరి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి ఏపీఎంటీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ జరగటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పథకాన్ని మా కూటమి ప్రభుత్వం అయిన చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరి ఈరోజు ఆగస్టు 15 రోజున ఈ ఉచిత బస్సుని నిర్వహించడం అనేది మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క పథకాలన్నీ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, అదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఆగస్టు 15 రోజు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, నారా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో శ్రీశక్తి అనే మంచి కాన్సెప్ట్తో ముందుకు ఇలా ఫ్రీ బస్సులు పెట్టారు. స్వతంత్రం వచ్చినాక ఇది ఒక మంచిగా
1947 తర్వాత ఇది ఒక మంచి అవకాశం ఆ లేడీస్కి వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆగస్టు 15 నాడు మహిళలకి ఉచిత బస్సు యొక్క మరి ఇస్తానని చెప్పారు. ఈ రోజున మహిళలకి ఉచిత బస్సు యొక్క ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. ఏదైతే రాష్ట్రం ఆర్థిక భారం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా మరి ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తూ ఈ రోజున తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎంతో సంతోషకరంగా ఉంది. ఈరోజు ఉచిత బస్సు ప్రారంభోత్సవానికి ఇచ్చేస్తున్న మా నాయకుడు పివి మాధవ్ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎన్డీఏ కూటమిలో ఎంత రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఎన్డీఏ కూటమి సహకారంతో అన్ని పథకాలను నెరవేర్చుకుంటూ